ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసినగర్లో ఈరోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. సిరిసినగర్ల దేవాలయానికి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు అక్రమ నిర్మాణాలు జరిగాయని చెప్పేసి కోర్టు అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి ఆదేశించడంతో ఈరోజు పోలీసు బలగాలతో ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడికి విచ్చేసి భారీ బందోబస్తు మధ్య ఈరోజు 34 ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ నేలమట్టం చేసినటువంటి క్రమంలో ఎవరైతే 40 సంవత్సరాలుగా అక్కడ ఉపాధి పొందుతూ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారో అవి ఒకసారిగా వాళ్ళ కళ్ళ ముందే కుప్పకూలుతుండడంతో వాళ్ళు కన్నీరు ముందుగా విలపించారు. గుండెల విసిలా ఏడ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే పేదవారిని బతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఉద్దేశపూర్వకంగా కోర్టు నుంచి ఆదేశాలు తెప్పించారని చెప్పేసి దాంతో మాకు ఉపాధి కోల్పోయామని చెప్పేసి కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎవరైతే పేదవారినల్లో వాళ్ళ పొట్టగొట్టాలని చెప్పేసి వాళ్ళు చాలా రోజులుగా మేము ఇక్కడ ఉపాధి పొందుతూ ఆవాసాలు ఏర్పరచుకుంటే ఒక్కసారిగా కుప్పకూల్చడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు మాత్రం తమ పని తాము చేస్తున్నామని చెప్పేసి చట్టాన్ని గౌరవించాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు అడ్డుపడుతున్నటువంటి క్రమంలో వాళ్ళని తొలగించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే అన్యాక్రాంతంగా అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు పెద్ద నాయకుడు ఇల్లు కూల్చకుండా కేవలం దానికి మార్కింగ్ ఇచ్చేసి దాన్ని వదిలేశారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఇళ్లను మాత్రమే కూల్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని చెప్పేసి కూడా వాళ్ళు శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి సిరిసినగర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ పత్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఎన్నికలప్పుడు హామీలు దేవుళ్లపైన ఒట్లు వేసి రైతు భరోసా పూర్తిగా అందరికీ ఇస్తామని చెప్పేసి రుణమాఫీ చేస్తామని చెప్పేసి నమ్మబలికి అసంపూర్తిగా రుణమాఫీ చేయడంతో పాటు అసంపూర్తిగా రైతు భరోసా వేసిందని చెప్పేసి ప్రస్తుతం మళ్ళీ స్థానిక సంస్థలను అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రైతు భరోసా వేస్తామని చెప్పేసి దానికి కూడా అనేక కోరికలు పెట్టి కొంతమందికి వేస్తున్నారని చెప్పేసి మరొకసారి ప్రజలను మోసం చేసేందుకే రైతు భరోసా పేరిట స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి లేకపోతే మోసపోతామని చెప్పేసి కూడా పత్యానాయక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డాక్టర్ పత్యానాయక్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు అలాగే రైతులకు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని మాత్రం అమలు చేసే అవకాశాలు లేవని ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని ముందే గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని అలాగే 420 హామీలను అమలు చేయాలని లేని పక్షంలో జిల్లాలో దశల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని జోగురామన్న హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో వర్షాలు బాగా పడాలని పంటలు బాగా పండాలని కోరుతూ సీడ్స్ కంపెనీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బాజా భజంత్రలతో కప్పతల్లి ఆట ఆడుతూ పట్టణంలోని పురవీధుల గుండా ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగా పడాలని అలాగే పంటలు బాగా పండాలని కోరుతూ ఆ వరుణదేవునికి విజ్ఞప్తి చేస్తూ ఈ పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని ఈసారి కూడా వర్షాలు బాగా పడాలని పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని బంగళపాటి చెరువులో పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు.
వర్షాకాలంలో రాబోయే వరదలను అలాగే లోతట్టు ప్రాంతాల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ శిక్షణా కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తంగా ఉండేందుకే పోలీసులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 8 మంది పోలీసులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని, వరదలు వచ్చినప్పుడు లేదా వరదలలో చిక్కున్నప్పుడు వారిని రక్షించేందుకు ప్రత్యేక శిక్షణను పోలీసులకు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే నిర్వహించాలని పేర్కొంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వము మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాకుండా ఉట్నూరులో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, దీంతో ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేవలం నియోజకవర్గ కేంద్రంలోనే నిర్వహిస్తే ఖానాపూర్ మండల కేంద్రంతో పాటు 4 మండలాల విద్యార్థులకు ఎంతో అనువుగా ఉంటుందని, ఇప్పటికైనా ఉట్నూరులో ఏర్పాటు చేయాలనుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కాంగ్రెస్ ప్రభుత్వము ఖానాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో తాళం వేసినటువంటి ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతున్నటువంటి 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. వారు వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్. గత కొంతకాలంగా సూర్యాపేట పట్టణంతో పాటు కోదాడ, ఉజునర్ పట్టణాల్లో తాళం వేసినటువంటి ఇళ్లలో చోరీ చేస్తున్నట్టుగా వరుస దొంగతనాలు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి ఈ ముఠాను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో చేనేత కార్మికులు జౌళి శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. జౌళి శాఖ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. థ్రిఫ్ట్ పథకంలో చేరేందుకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి థ్రిఫ్ట్ పథకంలో భాగంగా తమకు ఆర్థిక చేయూత, ఆర్థిక భరోసా లభిస్తూ ఉంది. బ్యాంక్ అధికారుల వేధింపులతో డేట్ అయిపోయింది. అందులో చేరడానికి వెసులుబాటు లేనటువంటి నేపథ్యంలో మరొక 10 రోజుల పాటు కూడా గడువును పొడిగించాలని వారి సందర్భంగా డిమాండ్ చేయడంతో చేనేత కార్మికుల వినతిపత్రం సమర్పణకు సంబంధించి చేనేత కార్మికుల యొక్క విజ్ఞాపనను అంగీకరించి అధికారులు వెసులుబాటు కల్పించారు. బ్యాంకు అధికారులను కూడా ఒప్పించడం జరిగింది. మరొక 10 రోజుల పాటు కూడా గడువు పొడిగించారు. థ్రిఫ్ట్ పథకంలో ప్రతి ఒక్కరు చేరేలాగా బ్యాంకు అధికారులు సహకరించాలని కూడా అధికారులు సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి లారీల పట్ల కొరడా జల్పించారు చౌటుప్పల్ పోలీసులు. అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి 5 లారీలను సీజ్ చేసి వాటిపైన కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని ఇటుక బట్టలు తరలిస్తున్నట్టుగా పోలీసులు విచారణ వెల్లడింది. వీటన్నిటి పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అక్రమంగా ఇసుక కానీ మట్టి కానీ తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కూడా చౌటుప్పల్ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే, కోటపల్లి మండలం రాపన్పల్లి వద్ద నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. టాటా టియోగో వాహనంలో తరలిస్తున్న 108 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. మరో 2 పరారులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని, నకిలీ పత్తి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దంటూ పోలీసులు రైతులను కోరారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఏసీపీ వెంకటేశ్వర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. నారాయణ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులు వెంటనే నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్నారు అటవీశాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో వ్యవసాయ పనులు చేయవద్దంటూ అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెవెన్యూ పట్టాలు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు తమను వ్యవసాయ పనులు చేయకుండా అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా రూలిపించారు. నాలపై నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల కట్టడాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ పోలీసులకు సంబంధించిన తీరు మారడం లేదు. ఇవాళ మరోసారి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఇంతేజార్గంజ్ మట్టెవాడ పోలీసులు పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, మట్టెవాడ అదేవిధంగా ఇంతేజార్గంజ్ సిఐలతో పాటు వరంగల్ ఏసీపీ ట్రాఫిక్ సిఐకి మెమోలు జారీ చేశారు. పర్సనల్ సెక్యూరిటీ కొండా మురళికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి అంశంలో మెమోలు కూడా జారీ చేశారు. మేము మీద ఎందుకు చర్యలు తీసుకోవద్దన్నటువంటి అంశాన్ని కూడా ఆ మెమోలో పేర్కొన్న సందర్భం కనిపించింది. ఇవాళ మరొకసారి కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా ఇంతేజార్గంజ్ మట్టెవాడ పోలీసులు వ్యవహరించడం పట్ల ఒక వివాదంగా మారింది. పోలీసుల తీరు పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాకు సంబంధించిన పసుపు 2000 నుంచి 4000 రూపాయలు తక్కువకు కొంటున్నారని రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో పసుపు యార్డు దగ్గరికి చేరుకున్న వ్యాపారులు, అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నిజంగానే నష్టం జరుగుతుందన్నటువంటి అంచనా వేసి టెండర్లను మరోసారి పిలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా రైతాంగం తగ్గని సందర్భం కనిపిస్తూ ఉంది. ఈనాం పద్ధతిలో కాకుండా రైతుల పసుపు కుప్పల దగ్గరికి వచ్చి నాణ్యంగా ఉన్నాయా లేదా పరిశీలించి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ సీజన్ ప్రారంభంలో 12,000 నుంచి 14,000 వరకు క్వింటాకు పలికిన క్రమంలో ఆ ధర చెల్లించాలి, లేకపోతే ఏదైతే మార్కెట్కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతామన్నటువంటి అంశాన్ని అయితే రైతులు లేవనెత్తారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల లింకు కనుక నిర్మిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలన్నీ కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉందని సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడన్నటువంటి విమర్శ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. దేవాదుల ఏ బేసిన్లో వస్తుందో తెలియని రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆనాడు ఏదైతే నాట్లకు మధ్య రైతు బంధు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్య రైతు బంధు వేస్తుందని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు డివిజన్ కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమానికి సిపిఎం నాయకులు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవ తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు, అర్హులైన పేదలందరికీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నింటినీ కూడా పంచాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో పాటు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి అది బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ అనుమతించారనే పద్ధతిలో చెప్పడం అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా అంతా కూడా కేసీఆర్పై దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు పెట్టుకున్నదని, ఇది మంచిది కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గతంలో అపెక్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో మాట్లాడినప్పుడు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి నదీ జలాల అనుసంధానంతో పాటు గోదావరి కృష్ణా జలాల మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో గోదావరి నుంచి సముద్రంలోకి తరలి వెళ్తున్నటువంటి 1000 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అవి వాడుకుంటే అభ్యంతరం లేదని మాత్రమే ఆయన చెప్పాడు తప్ప బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అది
తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలను నికర జలాలని తీసుకువెళ్ళడానికి తాము అంగీకరించడం లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. రేవంత్ రెడ్డి కేవలం తన కుళ్ళు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై దుష్ప్రచారం చేయడమే ఒక పనిగా పెట్టుకున్నాడని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బనకచెర్ల ప్రాజెక్టుని ఆపడానికి చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక తోటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేసి 75 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయకపోవడం పట్ల రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కానీ, పత్తికి కానీ కేవలం వారం రోజుల లోపలే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఉండిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి కానీ, పత్తికి కానీ డబ్బు ఇవ్వడంలో పూర్తిగా జాప్యం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. తక్షణమే తమ పత్తికి సంబంధించిన డబ్బుల్ని ఖాతాలో జమ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు 135 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి 135 రోజులుగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే ఆ డంప్ యార్డు ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన, విడుదల చేసినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు అటు పటంచెరు డివిజన్లో రైతు భరోసా నిలిపివేయడం పట్ల ఆ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా పటంచెరు నియోజకవర్గంలోని అటు జిన్నారము, గుమ్మడిదల ప్రాంతము, అమీన్పూర్ ప్రాంతము, తెల్లాపూర్ ప్రాంతానికి సంబంధించిన రైతులు, పటంచెరువు రూరల్ ప్రాంతానికి సంబంధించిన రైతులు, కొడకొండ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటంచెరు డివిజన్ని జీహెచ్ఎంసీలో కలిపే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి నుంచే రైతు భరోసా నిలిపివేయడం అనేది అన్యాయం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి ఎకరాకు డబ్బు రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇట్లా కొర్రీలు పెట్టి రైతులను మోసం చేయడం మంచిది కాదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పటంచెరు డివిజన్కి సంబంధించిన రూరల్ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. కాంగ్రెస్ పెద్దలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు అవే అబద్ధాలను కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మధురై నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడంలో మర్చిపోయారని, కేసీఆర్ని తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నారు తప్ప రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అట్లాగే మధురై నియోజకవర్గ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరుతో కొనసాగుతున్నటువంటి విధ్వంసాన్ని కూడా కమలరాజు విమర్శించారు. ఎప్పుడో ఎన్టీ రామారావు కాలంలో నిర్మించినటువంటి బస్టాండ్ను ప్రస్తుతం బట్టి విక్రమార్క కూలగొడుతున్నారని, తిరిగి ఆ స్థానంలో నిర్మించేటువంటి కొత్త బస్టాండ్కు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దాంతోపాటు సుజల స్రవంతి పేరు నుంచి తాగునీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం జాలిముడి నుంచి అందిస్తున్నట్టు హడావిడి చేస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టినటువంటి జాలిముడి ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు చుక్క నీరు కూడా బయటికి తీసుకురాలేకపోయారంటూ లింగాల కామరాజు మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రారంభించినటువంటి బట్టి విక్రమార్క కేసీఆర్ హయాంలో నిర్మించి సిద్ధంగా ఉంచినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని, కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలాగా బట్టి విక్రమార్క చూడాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలు హడావడి చేస్తున్నారని, రైతు భరోసా ఇస్తున్నట్లుగా రైతులు నమ్మబలుకుతున్నారని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఎక్కడ పోయిందంటూ కూడా లింగాల కామరాజు డిమాండ్ చేశారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎదుట లొంగిపోయినటువంటి 12 మంది మావోయిస్టులు 12 మంది ఉన్నారు. అందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. మొత్తం 12 మందిలో 4 మావోయిస్టు పార్టీ సభ్యులు కాగా మరొకరు మిలిషియా సభ్యులని తెలిపారు. మిగతా 4లో 2 ఏరియా కమిటీ సభ్యులు, మరొకరు డివిజన్ కమిటీ స్థాయి సభ్యులు ఉన్నట్లుగా భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రకటించారు. మావోయిస్టులంతా అజ్ఞాతాన్ని వీడాలని, జనజీవన సమితిలో కలవాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ వైపు మావోయిస్టులు రాకుండా కట్టుదిట్టం చేశామని, ఎక్కడికెక్కడ భద్రతా చర్యలు తీసుకోవడం వల్లే మావోయిస్టుకు సంబంధించినటువంటి సభ్యులంతా లొంగిపోతున్నట్టుగా కూడా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు లొంగిపోతారో వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి ఒక్క మావోయిస్టుకు తక్షణ సాయం కింద 25,000 రూపాయలు అందించినట్టుగా తెలిపినటువంటి రోహిత్ రాజ్ ప్రతి సభ్యుడికి 3 లక్షల రూపాయల పునరావాస ప్యాకేజ్ అందిస్తామని, ఏరియా డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయల ప్యాకేజీని అందిస్తామని కూడా తెలిపారు. ఇక అజ్ఞాతంలో ఉన్నటువంటి మిగతా మావోయిస్టులందరూ కూడా తక్షణమే జనజీవన సమితిలో కలవాలని రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఫిట్నెస్ లేని బస్సులను తిప్పుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి తిప్పుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆర్టీఏ ప్రధాన గేటు ఎదుట బైఠాయించినటువంటి పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ స్కూల్ పిల్లలు, కాలేజీల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే ఆర్టీఏ కలిగించుకొని దాడులు నిర్వహించాలని నినాదాలు చేశారు. రోడ్లపై తిరుగుతున్నటువంటి ప్రైవేటు అట్లాగే పాఠశాలకు సంబంధించినటువంటి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి పిల్లల యొక్క ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్లో సిఐ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఇటీవల ఎక్కువ దొంగతనాలు పాల్పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా కూడా సంబంధిత సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. అంతేకాకుండా మధ్యాహ్నం పూట ఏదో చిన్న వస్తువులు అమ్ముకున్నట్టుగా తిరుగుతూ కూడా తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇటీవల దొంగతనాలు ఎక్కువ పెరిగిన నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంటుందని కూడా సూచించారు. అంతేకాకుండా ఎవరైతే మత్తు పదార్థాలను అమ్మినా సేవించినా కూడా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 21,000 మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం కింద చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెండింగ్ బకాయిలు గత 3 ఏళ్ల నుండి కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈ పథకం కింద చదువుకునేటువంటి విద్యార్థులు మానసికంగా వేధిస్తున్నారంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. వెంటనే దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన శాఖకు కూడా మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణం అంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మతి స్థిమితం లేనటువంటి తన భర్త యొక్క భూమిని మాజీ సర్పంచ్ కాజేశారంటూ కూడా బాధితులు ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మందు డబ్బాలతోటి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పెద్దపల్లి మండలం సభ్యతం గ్రామంలో తమకున్నటువంటి 4 ఎకరాల భూమిని తన భర్త అయినటువంటి సింగరేణి విశ్రాంత ఉద్యోగి అంటే రిటైర్డ్ కార్మికుడు రాజేశం అనే వ్యక్తికి సంబంధించిన 4 ఎకరాల భూమిని మతి స్థిమితం లేని ఉన్నటువంటి పరిస్థితిలో అదే గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ 4 ఎకరాల కాజేశారంటూ కూడా బాధితులు మందు డబ్బాతో కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పుడు కూడా మళ్ళీ మాజీ సర్పంచ్ తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అవన్నీ కూడా మరి పత్రాలను కూడా తారుమారు చేసి తన పేరు మీద 4 ఎకరాల భూమిని రాయించుకున్నాడంటూ కూడా తన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన యొక్క 4 ఎకరాల భూమిని తమకు ఇప్పించేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళేది లేదంటూ కూడా కాసేపు ఆందోళన చేపట్టారు.